అందరికి నమస్కారం. మన దేశ ప్రధాని చేస్తున్న ఘనకార్యం చూడండి. ఒకసారి మీకు వివరించి చెప్తా. మన దేశ ప్రధాని కాదు, ఎందుకంటే ఆయన అంబానీ అదానీలకు ఏజెంట్గా మారిపోయాడు. ఆయన ప్రధానమంత్రి చేయట్లేదు, వాళ్ళకి ఏజెంట్గా చేస్తున్నాడు అంతే తప్ప ఏం లేదు ఆయన చేసింది. ఆయన విదేశీ పర్యటన చేసినప్పుడల్లా శ్రీలంక పోతే శ్రీలంకలో అదానికి నౌకా పోర్టు వ్యాపారం విస్తరింపజేశాడు. బంగ్లాదేశ్కి పోతే బంగ్లాదేశ్లో అదానికి పవర్ ప్లాంట్ సపోర్ట్ చేశాడు. నేపాల్కి పోతే నేపాల్ ఎయిర్పోర్ట్కు విస్తరింపజేసేందుకు సపోర్ట్ చేశాడు. అన్ని డబ్బులు మనయే. గవర్నమెంట్ ఎల్ఐసి నుంచి తీస్తూ ఉన్నాడు, ఇంకా వేరే బ్యాంకులకు వెళ్ళి తీసి అతను ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. టాంజానియాకి పోతే అక్కడ ఎయిర్పోర్ట్కు సపోర్ట్ చేశాడు. అక్కడ ఇంకా ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్లో డ్రోన్ల కంపెనీ ఏర్పాటు చేస్తానికి అక్కడ సపోర్ట్ చేశాడు. అక్కడ డ్రోన్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాడు అదాని. ఇంకా పోతే లాట్వియాలో, ఇంకా పోతే పక్కనే ఉన్నటువంటి చాలా దేశాలలో కూడా తన కంపెనీలను వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఇవాళ బీజేపీ రాకముందుకు అదాని ఆస్తులు 6 లక్షల కోట్లకు ఉన్నాయి. బీజేపీ వచ్చినాక ఇవాళ 62 లక్షల కోట్లకు అయ్యాడు. ఎక్కడ ఇంత డబ్బు? పేదల రక్తం కాదా? పేదల కష్టం కాదా? పేదల శ్రమ కాదా? ఇదంతా ఎవరిది? పేదల రక్తం దోచుకొని రూపాయి కూడా పెట్టుకొని ఎల్ఐసీలు కడితే ఎల్ఐసీలు ఉన్న డబ్బు మొత్తం 1,00,000 కోట్లతో లాభాలు ఉన్నటువంటి ఎల్ఐసీని అదానికి కన్నుపడ్డది. ఉన్న డబ్బు మొత్తం తీసుకుపోయి తన వ్యాపారంలో పెట్టుకుంటున్నాడు. ఎవరిది? ఎక్కడిది డబ్బు అంతా? ప్రజల సొమ్మును మొత్తం నాశనం చేస్తాను, వ్యవస్థను అంతా భ్రష్టు పట్టిస్తాను. ప్రధాని మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. ఇవాళ గుజరాత్లో చూస్తే 108 మంది మొత్తం బిలియనీర్సే ఉన్నారు. ఎక్కడ ఈ బిలియనీర్స్ ఎలా తయారయ్యారు? ఎందుకు తయారయ్యారు? బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక గుజరాత్లో దాదాపు 28 మంది మొత్తం 22 లక్షల కోట్ల బ్యాంకుల లోన్లు తీసుకొని ఎగొట్టి దుబ్బి పైడి దేశాలకు పారిపోయారు. ఇదంతా వాళ్ళు తిన్న సొమ్ము. మన దేశానికి ఇవాళ 200 లక్షల కోట్ల అప్పు ఉన్నామంటే ప్రతి పుట్టే పిల్లవాడి కూడా 1,40,000 అప్పు ఉంది. 52 ఏళ్ళ సంది ప్రధానించిన 52 ప్రధానమంత్రి కూడా 52 లక్షల కోట్ల అప్పు చేసి తమరు వచ్చి మన ప్రధాని వచ్చి 11 సంవత్సరాలలో 180 లక్షల కోట్ల అప్పు చేశాడు. 1 కాదు 2 కాదు. ఈయన చేసిన ఘనత ఇది, ఈయన చేసిన ఘనకార్యం ఇది. చూడండి, మేక్ ఇన్ ఇండియా అంటాడు. మేక్ ఇన్ ఇండియా అని పేరుకే ప్రచారం తప్ప ఒక్కటి లేదు. ఇవాళ మొత్తం మన ఇండియాలో చైనా వస్తువులే వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాం చైనా వస్తువులు? మన ఇండియా వస్తువులు వాడితే అయిపోతే ఒక్క కాపర్ మొబైల్ తప్ప, మైక్రోమాక్స్ మొబైల్ తప్ప అట్టడుగు పని. ఇవాళ ఎవరి చేతిలో చూడు రెడ్మీ ఫోన్, యాపిల్ ఫోన్ అవే ఉన్నాయి. ఎందుకు? ఇవాళ మన రూపాయి విలువ తగ్గమంటే ఎందుకు తగ్గదు? చైనాకు ఇంపోర్టింగ్ ఫుల్ ఉంది చైనా నుంచి మనకు మొబైల్ వ్యాపార రంగంలో. ఎందుకు మన ఇండియా ఎందుకు కాంపిటీషన్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు మొబైల్ కంపెనీలకు? థ్యాంక్ యూ.